హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, మా వరి పంట చివరి స్టేజ్లో ఉంది ఇప్పుడైతే. బట్ ఏమంటే అందరి చుట్టుపక్కల వరి పంట మొత్తం అయింది ఫ్రెండ్స్. లాస్ట్ మాది, ఎందుకంటే మేము లాస్ట్లో నాటినాం కాబట్టి ఇప్పుడైతే మా పంట లాస్ట్లో ఉంది. అందరిది వరి పంట పూర్తిగా అయిపోయింది. మాది మాత్రం జస్ట్ ఒక 20 రోజులు ఉండాలి ఇంకా. ఎందుకంటే వాళ్ళకు మాకు ఒక నెల డిఫరెంట్ కాబట్టి 20 రోజులు ఉంటే మాది కూడా పూర్తిగా అవుతుంది అనమాట. అనుకోకుండా ఇప్పుడైతే మధ్యలో ఒక చిన్న ట్విస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మాకు. ఎందుకంటే వరికి ఎప్పుడైనా మనము వరి పంట ఉండాలంటే నీళ్ళు మటుకు ఎక్కువగా ఉండాలి. అలాంటిది నీళ్ళు అయితే మెయిన్ అసలైంది ఏదిరా అంటే నీళ్ళే మనకు నీళ్ళే పోయినాయి. మాకు మామూలుగా యాక్చువల్గా బోర్లు అటు ఏం లేవు కాబట్టి చెరువు నిండితే ఆ చెరువులో నీళ్ళతో మేము కాలువల ద్వారా నీళ్ళన్నీ వస్తాయన్నమాట మాకు. అలాంటిది ఈ ఎండాకాలం స్టార్ట్ అయింది, ఏప్రిల్ నెల కాబట్టి ఎండలు భయంకరంగా ఉన్నాయి. అందువలన చెరువులో నీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక 1% నిండింది. చెరువు పూర్తిగా నిండితే మాకు ఈ టైం వరకు ఉండింది, కానీ పూర్తిగా అయితే నిండలే. అందువలన వచ్చేసి మేము అందరితో పాటు నింటే మాది కూడా ఈ పాటికి వడ్లు అయ్యింది. బట్ అందరికన్నా ఒక నెల లేట్ కాబట్టి మాది 20 రోజుల వరకు దాదాపు వడ్లు అయితే కాసినాయి, కానీ ఇంకా కొంచెం పచ్చిగా ఉంది. కొన్ని వడ్లు కాసేటి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, కొంచెం అయితే పచ్చిగా ఉంది. బట్ ఇప్పుడు కోసినా కూడా మనకి ఎటువంటి గింజ అయితే చేతికి రాదు. దానికోసం ఇప్పుడు అందరూ మిషన్లతో కొడుతున్నారు వరి. అదే మిషన్తో కొట్టించేసి వడ్లు డైరెక్ట్ చెత్త అట్లాగే ఉండిపోతుంది, డైరెక్ట్ గింజలు అయితే వస్తాయి మనకు. అలాంటిది మేము కూడా ఈ టైంలో వడ్లు మాకు అయింటే మేము కూడా మిషన్తో కొట్టించుకుంటే హ్యాపీగా ఉండు. బట్ అందరూ మిషన్తో ఆడిస్తున్నారు, మేము ఒక్కరమే లాస్ట్ మిగిలినాము. ఎందుకంటే మాది పచ్చిగా ఉన్న బాధలే. నీళ్ళు ఉంటే ఎట్లా వేసుకుందాం అనుకునే నీళ్ళు కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్. నీళ్ళు కూడా మా చెరువులో నీళ్ళు కూడా కాలువలకు వచ్చే నీళ్ళు కూడా అయిపోయినాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇది ఒక తడి 2 తళ్ళు నీళ్లు వేస్తే బాగా అవుతుంది, లేదంటే ఊబల్దావలు అట్లా గింజ సరిగ్గా ఏర్పడదు అనమాట. అలా అవటం తగ్గుతుంది. దానివల్ల మేము పెట్టిన పెట్టుబడి ఎంత? 2 ఎకరాలకు కనీసం ₹1,00,000 పెట్టుబడి పెట్టినాం. ఈ టైంలో నీళ్లు లేకపోతే మా పరిస్థితి ఏంది? నిజంగా ఎవరు చేసింది కాదు ఇది, మా టైం అది. మాకు అలా రాసింది కాబట్టి అది జరుగుతుంది. బట్ చెరువులో అయితే కొన్ని నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు ఇంజన్లు పెట్టి పైపుల ద్వారా వేసుకోవాలన్నమాట. అలా మేము ఒక్కరమే కాదు, ఒకరిద్దరు ఉన్నారు. మా మేమే కూడా వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఒకరిద్దరు అయితే ఎక్కువ లేదు, ఆల్మోస్ట్ అందరిది అయిపోయింది. మాది ఒక్కటే మిగిలింది. ఒకరిద్దరు ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు మేమన్నమాట. ఇంకా చెరువులో కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు ఉంటే ఎనుములకు, పశువులకు, మామూలుగా జంతువులకు, పక్షులకు అన్నిటికీ నీళ్ళు ఉపయోగపడి. ఇప్పుడు మేము ఆ నీళ్ళు ఇంజన్లు పెట్టి కొట్టినామంటే ఎట్లయినా చాలా కష్టం, అంతే కదా. ఇంకా నీళ్ళు అయిపోతాయి. ఇప్పుడు ఎండాకాలంలో నీళ్ళు ఉండాలి. మే, జూన్, జూలై, ఆగస్టు వరకు వర్షాలు తక్కువగా ఉంటాయి. అప్పుడు నీళ్ళు ఉండాలి. నీళ్ళు లేకపోతే ఏంది పరిస్థితి? మామూలుగా జంతువులు కానీ పక్షులు కానీ నీళ్ళు లేకుంటే ఎక్కడ పోతాయి? మనం ఆ నీళ్ళు ఇంజన్ల ద్వారా పెట్టి కొడతాము, ఓకే. మన తర్వాత పక్షుల పరిస్థితి, జంతువుల పరిస్థితి, మనం ఆ జంతువులు మన ఊర్లోకి రాలేవు కూడా. అలాంటప్పుడు అసలు ఎట్లా బతికేది? దాంట్లో ఆధారం ఏంది? ఆ నీళ్ళు ఇప్పుడు మనం కొట్టకపోతే ఈ వరి పరిస్థితి ఏంది? ఇప్పుడు మనం బతకాలంటే నీళ్ళు కావాలా, అదే జంతువులు పక్షులు బతకాలంటే నీళ్ళు కావాలా. మనకు అవసరమా? ఇప్పుడు దానికి అవసరమా? ఏది మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కానీ ఇన్ని మొక్కలు నీళ్ళు లేకపోతే బతకలేవు. మేము పెట్టిన పెట్టుబడి ₹1,00,000 గోవిందా. అట్లాంటప్పుడు ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు నిజంగా రైతులు పడే కష్టాలు మనం ఊరికే చూస్తుంటాం ఫ్రెండ్స్. రైతులకి ఏముంది లేబ్బా, అంత పొలం పెడతారు, ఇంత పొలం పెడతారు, అంత డబ్బులు వచ్చింది, ఇంత డబ్బులు వచ్చి అంటారు. కానీ మధ్యలో ఒక్కొక్కసారి మనకన్నా నీళ్ళు ఉండి ఏదో ఇంజన్ ద్వారా కొట్టుకునే అవకాశం అన్నా ఉంది కొంచెమన్నా. కనీసం ఒక్కొక్క చోట అయితే బోర్లు వేసిన వాళ్ళు ఎండాకాలంలో ఆ బోర్లు ఎత్తిపోతే అప్పుడు దానిలో కింద
పెట్టిన పంట అరటి తోట కావచ్చు, మామిడి తోట, ఏ రకమైన వరి కావచ్చు, ఇట్లా రకరకాల పంటలు పెట్టింటారు. అలాంటి పంటలు వేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది అప్పుడు? నీళ్ళు మధ్యలో ఎత్తిపోతే ఇంకా అప్పుడు నీళ్ళు ఎక్కడ ఉండవు. ఎండగాలి పోసిందే, పెట్టిన పెట్టుబడి అంతా నష్టం, అప్పుల బాధతో ఎంతో ఆత్మహత్యలు కూడా చేసుకునే కాలాలు ఇవి. అట్లాంటిది ఇప్పుడు మేము 2 ఎకరాలకు ₹1,00,000 పెట్టాం పొలం. ఇప్పుడు చెరువుల్లో నీళ్ళు అయిపోయినాయి, ఇంకిపోయినాయి. ఇంకిపోయింటే ఏమి ఇంకిపోలే, మేమే కన్నీ కట్టుకుంటాం కాబట్టి అందులో పూర్తిగా నిండలే. పూర్తిగా నిండుకుంటే మేము నీళ్ళు ఈ వరికి చుట్టూ వరి వేసిన, చుట్టూ వరే, ఎటు చూసినా వరే. మా ఆ వరికి అన్నీ నీళ్ళనే అయిపోయినాయి. అందరితో పాటు నాటింటే మాకు బాగుండు, లేటుగా నాటినాం. ఇప్పుడు పరిస్థితి ఎట్రా దేవుడా అని తట్టుకున్నాం. నీళ్ళు ఏదో కొన్ని మరి దండిగా కూడా లేవు, నీళ్ళు కొన్ని ఉంటాయి. ఈ ఇంజిన్ల ద్వారా పెడితే దాంట్లో పైపులు బాడిగా, ఇంజిన్ వాళ్ళకు బాడిగా, పెట్రోల్ డీజిల్ అన్నీ ఖర్చే. నీళ్ళన్నీ ఎక్కువగా ఉంటే ఓకే, సరే పెట్టుకున్నాం అనేది అనుకుంటే నీళ్ళు ఎక్కువ లేవు. ఇప్పుడు మా పరిస్థితి, నీళ్ళు కొడితే చెల్లో నీళ్ళు ఉండవు, అసలు ఉండవు. కొట్టకపోతే వరి ఎండగలిపోతే మనకు గింజలు కావు, నోటి దగ్గరకు వచ్చిన గింజలు వెళ్ళిపోతాయి. నిజంగా ఇలాంటి కష్టం ఒక రైతు మాత్రమే అనుభవిస్తాడు. మిగతా వాళ్ళకి ఏముంది, ఏదో ₹1000 2,000 డబ్బులు పెడితే బియ్యం ప్యాకెట్ వస్తాయి. కానీ ఈ రైతుకు 1000-2,000 పెట్టి బియ్యం ప్యాకెట్ తెచ్చుకోవాలంటే 1 నిమిషం పడుతుంది. బట్ రైతు అనేది వ్యవసాయం ఖచ్చితంగా చేయాలా. వడ్లు తీస్తే అవి మనం మార్కెట్లో అమ్ముకోవచ్చు, ఇతరులకు ఉపయోగపడవచ్చు. అంతేగాని మధ్యలో రైతు ఎప్పుడు వెనకంజ వేయడనమాట. కానీ ఇప్పుడు మేమైతే నీళ్ళు కొట్టక తప్పదు ఫ్రెండ్స్, నీళ్ళు ఖచ్చితంగా కొట్టాల్సిందే. అన్నింటిని కొడతాము, అంతలో దేవునితో వర్షం వచ్చే మేలే. చూడు మా ఊరి చూపిస్తాం. అక్కడ ఇంజన్ పెట్టి కొడుతున్నారు, వాడు ఇంజన్ పెట్టి కొడుతున్నారు. మా వరి చూడు పచ్చగా ఉంది. అక్కడ చూడు చుట్టూ మొత్తం అయినాయి, ఎటు పక్క చూసినా చుట్టూ గోల్డ్ కలర్ ఉన్నాయి కదా, అవన్నీ అయినట్టే ఫ్రెండ్స్. చూడు అక్కడ చూడు చుట్టూ మొత్తం అయినాయి, ఎక్కడ అన్నీ పచ్చగా. మాదొక్కటే పచ్చగా ఆకుపచ్చ కలర్లో ఉంది, మీద అంతా గోల్డ్ కలర్లో పూర్తిగా అయినాయి వడ్లు. కాబట్టి మేమైతే ఇంకా చెరువులోంచి పైపుల ద్వారా నీళ్ళతో వేసుకోక తప్పదు. ఇదంతా పచ్చగా ఉంది. ఒక తడి లేకుంటే, ఒక తడి తక్కువైతే ఇంకా 2 తొళ్ళు పడతాయి. ఆ 2 తొళ్ళు ఎట్టో కూడా దేవునితో వేసుకొని పెట్టిన ఖర్చు మటుకు పెట్టుకోవాల్సిందే. మందులకు వరి నాటిదానికి పెట్టిన ఖర్చు కన్నా ఇప్పుడు అందరైతే ఆడించుకున్నాను మిషన్తో. ఇంకా మేము ఒక్కరు మిగిలినాం కాబట్టి మాకు మళ్ళీ డబల్ ఖర్చు. ఏం చేస్తాం, లేటుగా నాటేందుకు ఇది మన పరిస్థితి. ఎట్లయితే ఒక తడి లేక 2 తొళ్ళు ఆఫ్ చేసుకుంటే మాకు కూడా వడ్లయితే హ్యాపీగా ఉంటాం. మేము కూడా మాకు వడ్లు నీళ్ళు వేసిన పద్ధతి కాదు, నీళ్ళు కొడితే తర్వాత వచ్చే 3 నెలలు 4 నెలలు వర్షాలు ఉండవు. అప్పుడు జంతువుల పరిస్థితి ఏంది, పశువుల పరిస్థితి ఏంది, అలాగే పక్షులు ఉంటాయి కదా జంతువులు, అవి మన ఊర్లోకి వచ్చావు. అక్కడ చెరువులో కాబట్టి ఓపెన్ ఏరియా కాబట్టి, అదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి అక్కడ జంతువులు చాలా ఉంటాయి, పక్షులు ఏంటంటే వాటికి నీళ్ళు ఎలా రాని నేనైతే ఆలోచిస్తున్నా. పాపం కదా అట్లాంటప్పుడు, అలాంటి వాటిని మనం వాళ్ళ నోటిగా నీళ్ళు తెచ్చే మనకు పాపమే. వీటికి నీళ్ళు పోయకుంటే అది పాపమే, ఇది పాపమే, అది పాపమే. బట్ ఏం చేద్దాం, దేవుని ఈ నిర్ణయం దేవునికి ఏదో వేస్తున్నాను, ఏదైతే చేయని. మేమైతే ఒక తడి 2 తడి నీళ్ళు అయితే వేసుకోవాలనుకుంటున్నాము, వేసుకుంటాం కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇది మా వరి పరిస్థితి. మళ్ళీ మా వరి మిషన్తో ఎలా ఆడిస్తామో, అలాగే మాకు వడ్లు ఎన్ని మూట్లు అయినాయో అవి కూడా మీకు నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.